ఈరోజు నేను చేసిన వంట అండి వంకాయ వంకాయ అలవాటు అయిపోయింది. దొండకాయ కాయపళంగా గుత్తులుగా జీలకర్ర కారం పెట్టి కూర. అంటే ఈ దొండకాయలు ఇలా పక్షాల్లో చేసి చిన్న కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ దొండకాయలు వేగనిచ్చి తగినంత ఉప్పు వేసుకుని, నా దగ్గర జీలకర్ర ఎండుమిర్చి అవి పచ్చిగా అయినా వేయించుకోవచ్చు. నేను ఒక అర స్పూన్లో వేయించుకుని కొంచెం కారం ఉంచుకుంటాను. అది కొంచెం పప్పుల్లో వేసినా బాగుంటుంది. టమాటా పప్పు, మామిడికాయ పప్పు అట్లా ఆఖరిన ఒక అర స్పూన్ వేస్తే, అలా జీలకర్ర కారం ఒక 2 స్పూన్లు ఇందులో వేసుకున్నాను తగినంత ఉప్పు వేసి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది కూడా. తర్వాత కందిపప్పు పప్పు పులుసు చేశాను. మామూలుగానే కదా ఇది, పప్పు ఉడకబెట్టేసుకోవడం. ఉడికిపోయిన తర్వాత చింతపండు నీళ్ళు, తగిన చిన్న బెల్లం ముక్క, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని కాసేపు మరగనిచ్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ప్రధానం. కొంతమంది వెల్లుల్లిపాయలు వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇదేంటి ఇలా పోపు పెట్టేసుకోవడం. వెల్లుల్లిపాయలు వేసింది నాకు ఇష్టమే, కానీ మా నాన్నగారు తినరు. అందుకని ఇంగువ పోపు పెట్టాను. ఇంగువ పోపు పెట్టిన కందిపప్పు పులుసు, గుత్తి దొండకాయ జీలకర్ర కారం కూర. ఈరోజు నా వంట ఇదండి.